మీలో ఎవరైనా సరే నాతో పోటీకి రాగలరా? గెలిచిన వారికి ₹1,00,000 బహుమానం. ఏం పోటీనదా? నేను పాల్గొంటానా? నాకు కావాలా ప్రైజ్ మనీ? నేను బైక్ ని స్పీడ్ గా తోలుతాను. నాతో కూడా వెనకాల కూర్చోవాలి. ఎంతమంది కూర్చుంటారో అన్ని లక్షలు. ఉండు, నా భార్యను గుర్తించుకొని వచ్చేస్తానా? మధ్యలో భయపడి అరిచినా ఆపేయమని చెప్పినా ₹1 కూడా ప్రైజ్ మనీ రాదు. ఏమండి, నాకు భయంగా ఉందండి, నేను రాను. ₹1,00,000 ఊరికి వస్తుందా? ఎక్కరా సూపర్ నా మీరా, అసలు ఆపమని చెప్పుకుంటూ వచ్చానేరా. ప్రైజ్ మనీ గెలుచుకున్నారు నా మీరా. ఇచ్చేనా? నీ పెళ్ళం ఎక్కడరా? స్టార్ట్ చేసిన 2 నిమిషాలకే జారి పడిపోయిండే. చెప్పుకుంటూ ఆపుంటాను కదరా. ఆస్తి చెప్పడం కూడా ఆపేమని చెప్తే డబ్బులు అని చెప్పి మోసం చేసేదానికి. నైనా, నీ భార్యకి ఫిట్స్ వచ్చేస్తున్నది, తొందరగా ఇంటికి రారా. ఏమైందా? మూతి వంకకు పొడుస్తున్నది, చేతులు కూడా వంకలు టెంకలకు పొడుస్తున్నది. ఓ అదే, అదేం కాదు కాని మా. ఏంది అవి కదా, ముందే దాని మొక్క చూడమాలదు. ఇంక ఫిట్స్ వస్తే ఎక్కడ నుంచి చూడమాలుతుంది? అది ఫిట్స్ కాదు, సెల్ఫీ తీసుకుంటా ఉంటుంది. నిన్ను పోషించడం నా వల్ల కాదనైనా. ఒకటి సావనైనా సావు, లేదంటే ఇంట్లో నుంచి బయట వెళ్ళు. ఒంట్లో ఓపిక లేదు, సూపు సరిగ్గా కనపడడం లేదు, బయటికి తెరవేసే ఎట్ట బతికేతనైనా. బతకపోతే సావు. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తెరవేసి ప్రశాంతంగా బతికే వాళ్ళని ఎంతో మందిని చూసినాను నేను. కొన్ని రోజుల తర్వాత, నైనా నీకోసం ఫ్రూట్స్ తెచ్చినాను నైనా. ఇది తినేసి ఆరోగ్యంగా ఉండాలి. ఉండు, జ్యూస్ చేసి తీసుకొని వస్తాను. తాత, మొన్నటిదాకా సావమంట ఉన్నాడు, ఇప్పుడేమి ఇంత ప్రేమ చూపిస్తున్నాడా? ఈ రోజు నాకు పెన్షన్ వచ్చే తేదీనైనా, ఆ డబ్బుల కోసమే వాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసు కూడా ఎట్ట తాత వాడి మీద ఇంత ప్రేమ చూపించగలుగుతున్నావా? కన్నవాళ్ళం కదనైనా, కఠినంగా ఉండలేకపోతున్నా. మా అలాంటి ముస్లిం వాళ్ళందరూ మీ పెళ్ళిళ్ళు చూసి చనిపోవాలని ఎందుకు ఆశపడతామో తెలుసానైనా? మేము సచ్చినా మిమ్మల్ని చూసుకోవడానికి ఒక తోడు ఏర్పడిందని ప్రశాంతంగా చావడానికేనైనా. తల్లిదండ్రుల్ని బతుకున్నప్పుడే బాగా చూసుకున్నైనా, చనిపోయిన తర్వాత చూసుకోవాలనుకున్నా మా ఫోటో ఉంటుంది కానీ మేముండం. డాక్టర్ సార్, మా ఒడికి సరిగా ఆకలి వేయడం లేదు సార్, కొంచెం చూడండి. చూడాల్సిన పని లేదు, కొన్ని మందులు రాయిస్తాను, కొన్ని వాడండి. కడుపులో ఎలుకలు బరికిస్తేనే ఆకలేస్తుంది కాబట్టి ఒక 4 ఎలుకలు బట్టి కడుపులో వేసేయండి. ఎలుకలే ఎక్కువైపోతే భయపడద్దండి, మళ్ళీ నా దగ్గరికి రండి, రాసిస్తాను. ఏంది పిల్లుల్నే? మీరు కూడా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ బ్లాక్ లో తీసుకున్నారా? బ్లాక్ లో కాదు, వైట్ లో తీసుకున్నా. సరే, చదువుతూ సంబంధం లేకుండా దీనికి ఏది కారణం చెప్పేదే చెప్పు. ఎక్కడైనా ఒక అడవిలో ఉండే నక్కకి అనారోగ్యం చేస్తే ఒక నక్క డాక్టర్ గా ఉండేది చూసినారా? చెరువులో చేపకి ఉలిబాలేకపోతే ఒక చేప డాక్టర్ గా ఉండేది ఎప్పుడైనా చూసినారా? మరి మనిషికి మాత్రమే ఎందుకు డాక్టర్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎందుకంటే మనిషికి తప్ప మిగతా అన్ని జీవరాశులకి తెలుసు ఏవి తినాలి ఏవి తినకూడదని, కానీ మనిషికి మాత్రం ఒకటే తెలుసు, కల్తీ ఆహారాన్ని కనుక్కొని మరి కొనుక్కొని తినడం. ఆర్డర్ సార్. ఏం మచ్చా, వెజ్జా నాన్ వెజ్జా? నీ కంటికి నేను నాన్ వెజ్ తిన మార్గం కనబడుతున్నానా? ఒక చేపల కూర. సారీనా, వాడికి నాన్ వెజ్ కి వెజ్ కి తేడా తెలీదు. పర్లేదు సార్. సరే, నేను ఆర్డర్ ఇస్తాను. ప్యూర్ వెజ్ లో తలకాయ కూర తెచ్చే. కౌసంత ఇక్కడ అమ్మరా? సరే, పూరి ఎత్తుకొని రా. సారీ సార్, ఇక్కడ పూరి అమ్మం. అమ్మరా? బయట ఎంత పెద్ద బోర్డు పెట్టినారు పూరి అని. ఎక్కడదా? రా చూపిస్తాం. పూరి వెజ్. అయ్యా, ఏమైందయ్యా? అన్నం తిని 5 రోజులైందయ్యా. అంటే 5 రోజులుగా మొత్తం సాంబారే తాగేస్తున్నావా? నేను బిచ్చగాన్నయ్యా. 1 or 2? బిక్షగాడు 2 కంటే 1 బాగుంటది. అయితే 1 అనుకుంటా. అయ్యా, ఆకలేస్తుందయ్యా, ఒక 10 రూపాయలు ఇస్తే. 10 రూపాయల నోటు తినకూడదు. అసలు మధ్యాహ్న సెలవులు ఎందుకు ఇస్తారో తెలుసా? మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్ళిపోయేదానికి. ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మధ్యాహ్న సెలవులు ఇస్తారు. ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మధ్యాహ్నం సెలవులు ఇస్తున్నారు. అప్పుడు చలి ఎక్కువైనప్పుడు మాత్రం ఎందుకు ఉదయం సెలవులు లేదు? ఈసారి డిఈఓ సార్ వస్తే చెప్తానులే.
మా పిల్లకాయలకి ఉదయం సెలవులు కూడా కావాలంట అని చెప్తాను. సరే సార్. నడుము నించేస్తాను. మూసుకొని ఎండాకాలం ఏం చేయాలో చెప్తాను వినండి. సరే సార్. ఎండలు ఎక్కువ కాయడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అంటే తెలుసా? తెలుసు సార్. ఏంది? ఏబిసిడీలలో డీకొచ్చి హైడ్రేషన్. శరీరంలో నీటి శాతం తగ్గిపోయేదని డీహైడ్రేషన్ అంటారు. కాబట్టి నిరంతరం నీరు తాగుతానే ఉండాలా. ఇది వచ్చిందంటే పోసుకో, దానికి మించిన పనే ఉంటది. సార్ని చంపేస్తారా? రేయ్, ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎండలో ఎక్కువ తిరగకూడదు. ఈతకని చెప్పి బాయిలకి చెరువులకి పోకూడదు. ఒకవేళ పోతే ఈత తెలిసిన పెద్దోళ్ళని తీసుకుని పోవాలా. సాయంత్రం ఎండ మొత్తం తగ్గిన తర్వాత ఆడుకోవాలి. సరే సార్. 24 గంటల ఆ ఫోన్లు చూస్తూ ఉండకూడదు. టైం దొరికినప్పుడంతా సర్దగా చదివి సార్కి పేరు తీసుకుని రావాలా. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు సార్? సమ్మర్ హాలిడేస్ కావాలా? ఇప్పుడు అప్పుడు